వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బెంగాల్లో హిందువులపై జరుగుతున్న మరణకాండకు నిరసనగా విహెచ్పి నిరసన గళం. రంగారెడ్డి కలెక్టరేట్ ఉద్యోగి టోల్ సిబ్బందిపై దాడి. మగవారి హక్కుల కోసం ఢిల్లీలో సత్యాగ్రహం. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి గిరిజవాణి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం. బీజేపీ నాయకులు రఘునాథ్ వెర్రవల్లి. గంజాయి కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన జైపూర్ పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే నినాదంతో రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు హజీపూర్ మండలంలో చివరి రోజు ర్యాలీ. గ్రామం నుండి గడాపూర్ గ్రామం వరకు కాంగ్రెస్ నాయకులతో కలిసి మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ప్రేమ్ సాగర్ రావు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ పేరిట చేస్తున్న ప్రయత్నాలు రిజర్వేషన్లకు ముప్పు తీసుకురావడమే లక్ష్యంగా కనిపిస్తున్నాయని డీసీసీ అధ్యక్షురాలు సురేఖ అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో శ్రమకూర్చి రచించిన రాజ్యాంగం వల్లనే ఇప్పటికీ బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఈ పాదయాత్రలో మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యావుల పద్మ, ముని, మండల కోఆర్డినేటర్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక జై బాపు జై భీమ్ జై సంవిధాన్ జై సంవిధాన్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. జై బాపు జై బాపు జై భీమ్ జై భీమ్ జై సంవిధాన్ జై సంవిధాన్. ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వం, ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వం. హాజీపూర్ మండలంలోని లాలిగడ్పూర్ గ్రామాల్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఏదైతే స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ వాళ్ళ పాలనలో 200 ఏండ్లు మగ్గిన భారతదేశానికి స్వాతంత్రం రావాలని 1920 నుండి గాంధీజీ గారు స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. అయితే వారు భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షుడై 100 సంవత్సరాలు నిండింది. 1924 డిసెంబర్లో వారు మొట్టమొదటిసారి భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షులైనరు. ఆ 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా బాపు గారు ఆ రోజు ఆ మహాత్ములందరూ కూడా చేసిన త్యాగాల వల్లనే ఇవాళ మనం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నాం. అలాగే వారు గ్రామ స్వరాజ్యం రావాలి అని చెప్పేసి వారు అభిలషించారు. వారి ఆశయాలను ప్రతి గ్రామానికి తీసుకెళ్ళి వారు చేసిన కృషిని గుర్తుంచుకుందామని చెప్పేసి ఇక్కడ జై బాపు నినాదంతో పాదయాత్ర అనేది చేస్తున్నాం. అలాగే జై భీమ్, అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత. వారు అణగారిన కులాల వారికి, నిమ్న వర్గాల వారికి కూడా మిగతా అందరితో పాటు వాళ్ళను జనజీవన స్రవంతిలో కలపాలి అని చెప్పేసి ఆ రోజు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించిండ్రు. రాజ్యాంగాన్ని, ఎన్నో దేశాల రాజ్యాంగాల్ని వారు పఠించి మనకేది సరిగ్గా ఉంటుంది అని చెప్పేసి ఆ రాజ్యాంగాన్ని కూడా నిర్మాణం చేసే బాధ్యత కూడా వారు చేపట్టిండ్రు. అట్లాంటి అంబేద్కర్ గారిని ఇవాళ నిండు సభలో అమిత్ షా కేంద్ర హోంమంత్రి వారిని అవమానకరంగా మాట్లాడడం జరిగింది. అయితే ఇవాళ మనం సమాన హక్కులు, ప్రతి ఒక్కరం కూడా కులమత వర్ణ లింగ వివక్ష లేకుండా సమానమైన హక్కులు అలాగే అవకాశాలను పొందుతున్నామంటే అది ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాయడం వల్లనే అది జరిగింది. వారు చేసిన కృషిని ఒకసారి గ్రామాన మళ్ళీ ఒకసారి గుర్తుంచుకుందామని చెప్పేసి జై భీమ్ నినాదంతో పాదయాత్ర చేపడుతున్నాం. అలాగే జై సంవిధాన్, మన రాజ్యాంగాన్ని రాసుకొని మనం అమలు చేసుకొని 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జై సంవిధాన్ అనే నినాదం తీసుకోవడం జరిగింది. ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ మన రాజ్యాంగ విలువల్ని కాల రాస్తూ, లౌకిక వాదానికి తూట్లు పొడుస్తూ
వర్గాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య, జాతుల మధ్య చిచ్చు పెడుతూ ఇవాళ తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని చూస్తుంది. మరొక్కసారి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం, గ్రామాన మన రాజ్యాంగం యొక్క గొప్పదనం ఏందో ప్రతి ఒక్కరికి తెలియజేద్దామన్న ఉద్దేశంతో జై సంవిధాన్ అనే కార్యక్రమం తీసుకొని పాదయాత్ర చేపట్టడం జరిగింది. జై బాపు, జై బాపు, జై భీమ్, జై భీమ్, జై సంవిధాన్, జై సంవిధాన్. వరల్డ్ లివర్ డే సందర్భంగా అశ్విని హాస్పిటల్లో సిబిపి, ఎల్ఎఫ్టి, లివర్ స్కాన్, బ్లడ్ షుగర్, లిప్ డి ప్రొఫైల్, ఓపీడీ కన్సల్టేషన్, వైరల్ మార్క్స్ వంటి పరీక్షలను నిర్వహించడం జరిగిందని డాక్టర్ సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో డాక్టర్ సురేష్ మాట్లాడుతూ పేద ప్రజలకు తమ వంతు ఉచితంగా వైద్యం అందించేందుకు ఈ పరీక్షలు చేశామని, వైద్యం ఖర్చు 4,000 అయితే కేవలం 700 రూపాయలు మాత్రమే ఫీజు చెల్లించవలసి వచ్చిందని తెలిపారు. ముందు ఉచిత మెడికల్ క్యాంపులు అశ్విని హాస్పిటల్ చేపట్టబోతోందని తెలిపారు. शामिल इसको चेहरा शामिल इसको फोटो ఈరోజు మనకు వరల్డ్ లివర్ డే అన్నమాట. అంటే మార్చ్ ఈరోజు వరల్డ్ లివర్ డే, ఈరోజు ఏప్రిల్ 19th. సో ఈ వరల్డ్ లివర్ డే సందర్భంగా మనకు జనరల్ పబ్లిక్లో లివర్ అవేర్నెస్ పెరగడానికి కోసము మనం ఈ స్పెషల్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఈ స్పెషల్ క్యాంప్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మనము లివర్కి సంబంధించిన డిసీజెస్ గురించి ప్రజల్లో అవేర్నెస్ పెంచడము. కొద్దిగా అర్లీ స్టేజ్లో కనుక మనము లివర్ డిసీజ్ని ఐడెంటిఫై చేసినట్లయితే వాటిని మళ్ళీ మనము రివర్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ లివర్ డిసీజు అర్లీ స్టేజ్లో పెద్దగా సిమ్టమ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. చాలా మనకు సిమ్టమ్స్తో బయటపడేసరికి అది లేట్ స్టేజ్ అయిపోతుంది. ఆ స్టేజ్లో మనకు లివర్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి. అంటే లివర్ను తీసి కొత్త లివర్ వేసుకోవడము లాంటివి చేసుకోవాల్సి రావచ్చు. సో అలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్, కాస్ట్లీ ఆప్షన్స్ కన్నా ఈ డిసీజ్ని కనుక మనం ముందే ఐడెంటిఫై చేసుకుంటే మనం వీటికి ట్రీట్మెంట్ కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే మళ్ళీ లివర్ను రివర్స్ చేసుకోవచ్చు. సో ఈ అవేర్నెస్ పెంచడానికి అనేసి మనం ఈ స్పెషల్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము. నార్మల్లీ దీంట్లో లివర్కి సంబంధించిన స్కాను మరియు లివర్కి సంబంధించిన బ్లడ్ టెస్టులు, ఫంక్షన్స్ అవన్నీ చూసుకుంటాం అన్నమాట. ఇవి యాక్చువల్లీ చాలా కొద్ది కాస్ట్ అవుతాయి, 4,000. కానీ వీటన్నిటిని చాలా తక్కువ కాస్ట్ 750కి ఒక ఆఫర్లో ప్రజలకు ఉపయోగపడాలి అనేసి ఈ విధంగా చేశాను అన్నమాట ఈరోజు. సో ఇది ఈరోజు ఈ హెల్త్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై జరుగుతున్న దాడులకు దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ నిరసన కార్యక్రమాలు పిలుపునివ్వడం జరిగింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై దాడులు చేస్తున్న ముస్లిం మొక్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి. పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పైన అనర్హత వేటు వేసి ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. భారత రాష్ట్రపతికి లేఖ రాయడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర సంఘటన మంత్రి గుమ్మల సత్యంజీ, విభాగ్ కార్యదర్శి అయోధ్య రవీందర్ డిమాండ్ చేశారు. స్థానిక గోదావరిఖని మున్సిపల్ కార్పొరేషన్ సమీపంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా కేంద్రీయ విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. హిందువులతో చెలగాటమా, ఖబర్దార్ హిందూ వ్యతిరేక శక్తులారా, ఖబర్దార్ హిందూ వ్యతిరేక జై శ్రీరామ్. ఈ హిందువుల గర్జన దారుణాలను సహించము సహించము. ఈ హిందువుల గర్జన, ఆధారంగా స్పష్టంగా
మతోన్మాద శక్తులు హిందువులపైన దాడులు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయవలసిందిగా దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఈరోజు కలెక్టర్ల ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల ద్వారా విన్నపాన్ని రాష్ట్రపతి యొక్క ఆదేశం మేరకు పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్, మాల్దా జిల్లాల్లో జరుగుతున్నటువంటి మతోన్మాద శక్తుల యొక్క దుర్మార్గాలు, హింస కారణంగా సుమారు 500 హిందూ కుటుంబాలు అక్కడి నుంచి వలసపోయిన విషయము తెలుసుకున్న తర్వాత హైకోర్టు ఆదేశం మేరకు బెంగాల్ ప్రభుత్వము విచారణ జరిపి నిన్ననే హైకోర్టులో ఒక నివేదికనిచ్చింది. ఆ నివేదికలో స్పష్టంగా చెప్పడం జరిగింది, 10,000 మంది మతోన్మాద మూకలు మూకుమ్మడిగా విరుచుకపడి అక్కడ అమాయకులైనటువంటి హిందువులనే కాకుండా పోలీసుల పైన కూడా దాడులు చేయడం జరిగింది. మరునాడు 2 భాగాలుగా విడిపోయి ఒక చోట 5,000 మంది, మరొక చోట 5,000 మంది మతోన్మాద మూకలు హిందువులపైన దాడులు చేసిన కారణంగా విధిలేని పరిస్థితుల్లో అక్కడి నుంచి కట్టుబట్టలతోటి సుమారు 500 మంది కుటుంబాలు, 500 హిందూ కుటుంబాలు పారిపోయి వచ్చిన విషయాన్ని బెంగాల్ ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఇంతవరకు బెంగాల్ ముఖ్యమంత్రి అక్కడ అల్లర్లేం జరగడం లేదు, అనవసరంగా ప్రచారం చేస్తున్నారని చెప్పినటువంటి అబద్ధపు మాటలు అవి అబద్ధం అని చెప్పేసి హైకోర్టుకు బెంగాల్ ప్రభుత్వం ద్వారా సమర్పించిన నివేదికనే సూచిస్తుంది. అక్కడ ముస్లిం మతోన్మాదులు, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లిం మతోన్మాదుల యొక్క దుర్మార్గాల కారణంగా 500 కుటుంబాలు అక్కడి నుంచి పారిపోయాయని చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఈ మతోన్మాద చర్యలకు అడ్డుకట్ట వేయడం కోసము ఒకవైపున అక్కడ హిందువులపైన దాడులు జరుగుతుంటే కలకత్తా నగరంలో ఆ దాడులకు గురైనటువంటి వాళ్ళను వెళ్ళి పరామర్శించకపోగా ఈ దాడులకు పాల్పడుతున్నటువంటి ముస్లిం మతోన్మాద మత గురువులతోటి, ఇమాములతోటి బెంగాల్ ప్రభుత్వము, మమతా ప్రభుత్వము సమావేశాలు జరిపి మీకు మేము రక్షణగా ఉంటాము, వక్ఫ్ బిల్లును మేము వ్యతిరేకిస్తాము, ఈ రాష్ట్రంలో అమలు జరపమని చెప్పేసి వాళ్ళకు వాగ్దానాలు ఇస్తుంది తప్ప ఈ దుర్మార్గాలకు, హింసకు బాధ్యులైనటువంటి వాళ్ళపైన కఠిన చర్య తీసుకుంటానని ఒక్క మాట కూడా ఇప్పటి వరకు మమతా ప్రభుత్వం చెప్పడం లేదు. హైకోర్టుకు ఈరోజు సమర్పించిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయవలసిందిగా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థత కారణంగా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అల్పసంఖ్యాక వర్గాలను బుజ్జగింపు కారణంగా పోలీసులు కూడా, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పోలీసులు కూడా సమర్థవంతంగా కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి. కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కామెంట్స్. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని విశ్వ హిందూ పరిషత్ మండల శాఖ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై జరుగుతున్న మరణకాండకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ మండలోజు కిరణ్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ మండల ప్రధాన కార్యదర్శి అంకం జనార్దన్ మరియు యువ నాయకుడు బోగ రాకేష్లు మాట్లాడారు. శ్రీరామ్. పశ్చిమ బెంగాల్లో హిందువులపై మారణం సృష్టిస్తున్న ఆడ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి హిందువులపై దాడులు ఆపి మరియు హిందువుల రక్షణ కొరకై భారత ప్రభుత్వం సుత జర ముందుకొచ్చి దాన్ని చొరవ తీసుకోవాలని, పశ్చిమ బెంగాల్ మీద హిందువులపై మారణహోమం తగ్గించాలని మేము విశ్వ హిందూ పరిషత్
మరి బజరంగబలి తరఫున ఎంఆర్ఓకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి హిందూ బంధువులారా ఇప్పటికైనా మేల్కొనండి. మనము మన హిందువుల కొరకు కాపాడడానికి కొరకు హిందువులకు ధైర్యభావం తెలుపుకునే వరకు హిందువుల వెనుక ఉండాలని కొడిమ్యాల విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము కోరుచున్నాం. జై భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. పశ్చిమ బెంగాల్లో హిందువులపై, హిందూ బంధువులపైన, అదేవిధంగా హిందూ కుటుంబాలను ఇంట్లోకి చొరబడి మరి దళితులు కూడా అందులో ఒక భాగంగానే ఉన్నారు. కాబట్టి వాళ్ళపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈరోజు భారతదేశం మొత్తం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి కలెక్టరేట్ మరియు మండల ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ వినతి పత్రాలను ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్లు కానీ రాష్ట్రపతికి చేరే విధంగా సమర్పించాలని మేము విన్నవించడం జరిగింది. అదేవిధంగా బెంగాల్లో జరుగుతున్నటువంటి హిందువులపై దాడులను వెంటనే కేంద్ర ప్రభుత్వం కేంద్ర బలగాల సహాయంతో దాడులను ఖండించాలని, అదేవిధంగా ఎలాంటి దాడులు జరగకుండా ఆ దాడులు సృష్టించేటువంటి అల్లరి మూకలను తరిమేయాలని మన భారతదేశం నుండి కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా మమతా బెనర్జీ అక్కడ చేస్తున్నటువంటి మారణ హోమాన్ని ఆపే విధంగా రాష్ట్రపతి గారు చర్యలు తీసుకొని రాష్ట్రపతి పాలన విధించి అక్కడ హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తూ, అదేవిధంగా ఎంఆర్ఓలకు కలెక్టర్లకు వినతి పత్రాలు రాష్ట్రపతికి అందించేలా చర్యలు తీసుకోవాలని విన్నవించాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్. జై శ్రీరామ్. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ మరియు నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ మహిళా జిల్లా అధ్యక్షురాలు బంక సరళ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయం నుండి అశోక జంక్షన్ వరకు మోడీకి హటావో దేశ్కి బచావో అనే నినాదంతో ర్యాలీ నిర్వహించి అశోక జంక్షన్లో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేసి వారు నిరసన తెలిపారు. అనంతరం హన్మకొండ జిల్లా మహిళా అధ్యక్షురాలు బంక సరళ మాట్లాడుతూ పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే, పెంచిన గ్యాస్ ధరలు వెంటనే. ఏమైనా చేసినా చెప్పుకోండి. ఏం చేసిండ్రు మీరు? ఇక్కడ స్వాతంత్రం తెచ్చిన దాంట్లో మీరేమన్నా పాత్ర ఉన్నదా? ఏదైనా ప్రాజెక్టులు జాతీయ పరంగా ఉపయోగపడే ప్రాజెక్టుల విషయంలో మీదేమన్నా ఉన్నదా? ఏం చేసిందని ఈరోజు మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న భారతదేశాన్ని మతాలను సృష్టించి అందులో మత కల్లోలను పెంచుతూ వాళ్ళని పెంచి పోషించి వాళ్ళను ఐక్యత లేకుండా చేస్తున్నారు. దేశాన్నే కుంటుపడే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికైనా మానుకోండి, ఈ విషయాలను మానుకోండి. దయచేసి ఇకనైనా దేశ అభివృద్ధికి తోడ్పడండి. ఇక్కడున్న మీ మంత్రులకు, ముఖ్యంగా బీజేపీ మంత్రులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక మంత్రి అంటాడు సన్న బియ్యంలో మాదే 30% ఉన్నదంటే, మరి మిగతా మీరున్న రాష్ట్రాలలో కూడా మరి సన్న బియ్యాన్ని ఎందుకు పెడతలేరు? మీదే అంత బడ్జెట్ ఉంటే మరి ఎందుకు అవి అక్కడ అమలు జరుగుతలేవని మేము అడుగుతున్నాము. ఇక్కడ చేసిన వాళ్లకు విమర్శించడమే కాదు, చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ రేవంత్ అన్న ప్రభుత్వం 3 పూలు 6 కాయల్లాగా నడుస్తుంది. అది జీర్ణించుకోలేక మీరు ఏదో ఒకటి అనాలని అనకండి అన్న. ఏదైనా ఉంటే న్యాయమైన విమర్శలు చేయండి. ఇంతటితో నా హజీపూర్ మండలం పడతాన్పల్లి మరియు కన్నమామిడి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగనూరి వెంకటేశ్వర్ గౌడ్, బీజేపీ సీనియర్ నాయకులు రఘునాథ్ వెర్రవెల్లి మరియు బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు సందర్శించి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు మరియు సెంటర్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఎలాంటి అవకతవకలు లేకున్నా ధాన్యం కొనుగోలు చేయకుండా తూర్పాలు పట్టిస్తున్నారని, దానివల్ల రైతుల వద్ద అధిక భారం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఇబ్బంది పెట్టేందుకే
ఎంత ఇస్తారు మీకు కూలీ? మీ పేరేంటిది? నువ్వు కూడా రైతువేనా? అలాగనే నువ్వు కూడా సమస్యలు రైతునేను చెప్పాలి. మార్చర్ ఎంత చూస్తున్నారు? మార్చర్ 42 పెడతాను. 2 కిలోలు పాటు పెడతాను. 42 పెట్టి తూర్పాలు పడితే 41 అంటాను. తూర్పాలం పట్టినందుకు మరి 41 అంటాను. సంచితో ఇది రోజుకి ఎన్ని ఎకరాలు పడుతుంది? మనం పోతుంటున్నా ఏముండదు గట్టిగా అన్న కొంచెం ఏం తేడా లేదు. గూత ఉచ్చుకోడు, ఎండపూట గూత ఉచ్చుకోడు. 300 గ్రాములే చూపుతుంది. 41 సంచి కిలో 300 గ్రాములు. ఇప్పుడు జోకినే ఉన్నాయి కదా సార్, ఇప్పుడు జోకిన బస్తాలని ఆడ అది చూస్తే ఏర్పడుతుంది. మీరు చెప్పడం అవసరం లేదు, రైతు చెప్పడం అవసరం లేదు సార్. చూడిపోండి ఎంత సార్. మరి 100 200 దొరుకుతారు, 300 దొరుకుతారు. సంచి బరువు ఉండాలి తమ్ముడు, సంచి బరువు వేయాలి. పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ ఆజీపూర్ మండలము పడతనపల్లి గ్రామం, ఇక్కడ పడతనపల్లి, కర్ణమామిడి ఈ మండలం అంతా కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు ఏదైతే ఈ తూర్పాలం పట్టడం వల్ల రైతులకు ఒకటి వాళ్ళకి కష్టమవుతుంది. ఎండాకాలము వాళ్ళు కష్టపడుతున్నారు. ఎకరానికి దాదాపు 1000 రూపాయల ఖర్చు అవుతుంది. ఇది కూడా రైతులే భరిస్తారు. పోనీ తూర్పాలం పట్టినాక ఏమన్నా తేడా ఉన్నదంటే ఆ వడ్లను ఈ వడ్లను చూస్తే ఏమీ తేడా లేదు. కానీ కాంటా పెట్టేటప్పుడు మాత్రం మళ్ళా 41 కిలోలో 200 గ్రాములు పెడతారు. బస్తా 200 గ్రాములు ఉంటుంది. అంటే మళ్ళీ 1 కిలో కూడా కటింగ్ పెడతారు. ఇవాళ రైతులను ఇక్కడ ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది తూర్పాలం పేరు మీద. ఇక్కడ ఎండాకాలము, ఎండపూట, మళ్ళీ వాళ్ళకే ఖర్చు అవుతుంది. ఇప్పుడు రోజు రాత్రి రైతులు విధారకంగా ఉన్నది. 6 కాలం కష్టం చేసి మన పంట చేతికొచ్చిన తర్వాత ఇక్కడికి వస్తే వాళ్ళు తూర్పాల పేరుతోటి, మన మార్చర్ పేరుతోటి అనేక రకాలుగా హింసిస్తా ఉన్నారు. ఇవాళ తూర్పాల అనేటువంటి ఒక పని లేకుంటే ఇవాళ ఈ యొక్క కొనుగోలు కేంద్రం లోపల మొత్తం వడ్లు ఖాళీ అయిపోయేటి. అనధికారికంగా వీళ్ళు తూర్పాలను పెట్టి తూర్పాల కూట చేసిన వడ్లకు తూర్పాల చేయని వడ్లకు ఎలాంటి తేడా లేదు. కాకపోయినా కూడా కేవలం రైతులను హింసించాలని, లేకుంటే తూర్పాల పేరుతోటి వర్షం కొడుతుంది కాబట్టి భయపడి రైతులు 2 కిలోలో 3 కిలోలో ఎక్కువ ఇస్తారు, మేము దోసుకొని తిందాము అనేటువంటి లక్ష్యాన్నే వాడుకుంటా ఉంటారు తప్ప ఈ తూర్పాలతోటి అదనంగా వచ్చేటువంటి లాభం ఏం లేదు. తూర్పాల పెట్టినాక కూడా కిలో ఎక్కువ జోక్కుంటారు, తూర్పాల కట్టకుండా కూడా గంతే. దాంతో లాభం ఏంది? అదనంగా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. వర్షాలు ఈ రోజున వడగళ్ల వానలు పడతా ఉన్నాయి. ఈ పంట గిట్ట తడిస్తే మళ్ళా తడిసిన పేరుతోటి మళ్ళా కూతలకు గురి చేసి రైతులను ముంచడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది. కాబట్టి 6 కాలం కష్టపడ్డటువంటి రైతుల యొక్క పంటలను ఈ కొనుగోలు కేంద్రాల నుండి తక్షణమే కొనుగోలు చేయాలని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యం లోపల మరి కలెక్టర్ కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నందిమేడారం రైతు వేదిక వద్ద నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ డి వేణు భూభారతి చట్టంలోని వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నాడు భూభారతి చట్టాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించి అమల్లోకి తీసుకువచ్చారని అన్నారు. పెద్దలు కానీ అన్ని వర్గాల ప్రజలకు కానీ మా సోదరి మనకు కానీ మా పార్టీకి ముందు తెలియజేయలేదు. వాళ్ళని క్లుప్తంగా అన్ని విషయాలు కూడా
జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మనం చేసుకుంటున్నాం. ఈ శాసనసభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వ విప్పుగా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రభుత్వం చట్టం చేసినప్పుడు ఆ చట్టంలో సామాన్య ప్రజలకు మేలు జరిగే విధంగా భూపాలన చట్టం చేయడం జరిగింది. ఉదాహరణకు ఇక్కడ నేను 2006లో డిప్యూటీ సభ్యుడిగా నిలబడిన 2011లో జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పనిచేస్తున్నాను. ధరణి గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తే ఇక్కడ మా ప్రజలందరూ ఇక్కడ తహసీల్దార్ ఎటువంటి ఆప్షన్ కానీ ఏం ప్రొవిజన్ లేదన్నమాట. ఎంక్వైరీ చేయడానికి కానీ ఫీల్డ్ విజిట్ చేసి ఎంక్వైరీ చేసి చేసుకుంటాం. తర్వాత హైదరాబాద్లో ఉన్న కొడుకు నా పేరు మీద అవ్వలేదు, మళ్ళీ అది కోర్టు కేసులు ఇట్లాంటివి మొత్తం అయితాయి అన్నమాట. ఆ పాత ధరణిలో మాకు ఆ సిస్టమ్ లేదు. తహసీల్దార్ దగ్గర ఇద్దరు వస్తే ఇద్దరికి చేయాలి, నలుగురు వస్తే నలుగురు చేయాలి అనే సిస్టమ్ మా దగ్గర ఉన్నాయన్నమాట. సో దానివల్లే ఈ కుటుంబ సభ్యులు గొడవలు కానీ విరాసత్లో ఇష్యూస్ కానీ ఇట్లా చాలా ఎక్కువ అవుతున్నాయి. ఈ భూపాలనలో ఏమున్నారంటే మనకి ఎప్పుడైనా విరాసత్లు ఇచ్చారు అంటే తహసీల్దార్ ఇది డ్యూటీ ఇచ్చారు, తహసీల్దార్ అందరికీ నోటీసులు ఇవ్వాలన్నమాట. ఎంతమంది కొత్త ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ చూసుకోవాలి, నోటీసులు ఇవ్వాలి, నోటీస్ ఇచ్చి 7 రోజులు టైం ఇవ్వాలన్నమాట. ఇంకా ఇష్యూస్ చేయాలి. దాని తర్వాత 30 డేస్లో మనం విరాసత్ చేయాలి. ఆ ప్రాసెస్ అనేది క్లియర్గా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. పాత ధరలకి దీనికి మేజర్ చేంజ్ ఒకటి వచ్చింది. సో అది ఒకటి జస్ట్ ఆన్లైన్లో చేయడమే కాకుండా ప్రొసీడింగ్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు మీరు పాత ధరలో చూసినా ప్రొవిజన్ లేదనమాట. ఒకవేళ తప్పు చేసినా రైట్ చేసినా కానీ ఆ ఇద్దరు కొడుకులు పెట్టి చేశారు. మూడో వాళ్ళు వచ్చి నాకు నాది కూడా భూమి 4 నలుగురు అన్నదమ్ములు అని చెప్తే మాకు మార్చడానికి లీగల్ బ్యాకింగ్ ఎటువంటిది లేదు. ఇప్పుడు భూపాలనలో ఏం చేశారంటే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.